హాయ్ వెల్కమ్ టు జెస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. బిస్కెట్స్ మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఒక వెరైటీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. పిల్లలకి బిస్కెట్స్ అయినా కేక్స్ అయినా అంత ఇష్టం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ బిస్కెట్స్ కోసం ఒక బౌల్లో 1/4 కప్ వరకు బటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/4 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా బాగా విస్క్ చేసుకోండి, క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, కానీ బటర్ టేస్ట్ అనేది డిఫరెంట్గా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది బిస్కెట్స్కి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1/2 కప్ రవ్వ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వరకు మైదా యాడ్ చేసుకుందాం. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/4 కప్ శనగపిండి, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి విస్కర్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో ఇలా బాగా కలుపుకోండి. కొంచెం ఫోల్డ్ చేస్తే అది ఫోల్డ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుందాం. 1/4 మిల్క్ అంతా ఒకేసారి వేయకండి, కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఒకసారి ఎక్కువ తక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ ముద్దలా రాకుండా చూసుకోండి, చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పాలు ఎక్కువ అవ్వకూడదు, అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన స్టెప్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల బిస్కెట్స్ అనేవి కొంచెం క్రంచీనెస్ వస్తుంది. తర్వాత ఇలా మౌల్డ్ చేసుకోండి బిస్కెట్ షేప్లో. డైరెక్ట్గా స్టవ్ మీద ఇలా ప్రెషర్ కుక్కర్లో 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. కదా డిఫరెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా మనం ఈ బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకున్నాం. మార్కెట్లో దొరికేవి ఇంత హైజీనిక్గా చేయరు కనుక ఇంట్లోనే ఇలా సింపుల్గా డిఫరెంట్ స్టైల్స్లో బిస్కెట్స్ అనేవి చేసి పెట్టచ్చు పిల్లలకి. రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.